హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి అందరూ మెచ్చే, అందరికీ నచ్చే గుమగుమలాడే చికెన్ బిర్యానీలు అండి. 2 రకాల చికెన్ బిర్యానీలు అందరి ఇంట్లో ఉండే నార్మల్ రైస్తో కూడా సూపర్ టేస్టీగా రెస్టారెంట్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలండి, మన వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయాలి. మీరు లైక్ చేయడం వల్లనే చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందు ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను కేజీ వరకు రైస్ తీసుకుంటున్నాను. కొలతల ప్రకారంగా అయితే 4 గ్లాసుల వరకు రైస్ అండి. చూడండి, రోజు వండుకునే రైస్తోనే నేను ఇక్కడ బిర్యానీ చేస్తున్నానండి. ఇక్కడ నేను సోనా మైసూర్ రైస్ తీసుకున్నాను, నార్మల్ రైస్. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఎక్స్ట్రా వాటర్ తీసేసి శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి 1 అవర్ అయినా నాననివ్వాలి. నెక్స్ట్ నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసుకొని నీట్గా కడిగానండి. ఇప్పుడు ఇందులోకి టేస్టీకి సరిపడ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగు. ఇందులోనే మసాలా దినుసులన్నీ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా చేయండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి నేను ఇక్కడ ఒక నిమ్మకాయని కట్ చేసుకొని జ్యూస్ వేసుకుంటున్నానండి. ఇందులో గింజలు తీసేసాను. ఈ విధంగా జ్యూస్ వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. హాయిగా ఇంట్లోనే బిర్యానీ చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి బయట ఫుడ్ తీసుకోకండి, ఇంట్లోనే ఇలా రెడీ చేసుకొని తీసుకోండి. పిల్లలకి కూడా ఇలా హెల్తీ ఫుడ్ ఇవ్వండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మసాలా కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని 4-5 పచ్చిమిర్చి, ఒక టమాటాని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని మంచిగా సన్న కట్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొరియాండర్ వేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ముందే కలిపిన చికెన్లో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ కొన్ని ఆనియన్స్ని పక్కకు తీసుకున్నానండి. మిగతావన్నీ ఫ్రై చేసినవి ఇందులో వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, ఇందులో వేసుకోవాలి. మినిమం ఒక 1/2 కప్పుకి కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి. ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని చూడండి, మంచిగా ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. దీన్ని కొద్దిసేపు మ్యారినేట్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పై ఒక గిన్నె తీసుకొని 1.5 లీటర్ వరకు వాటర్ వేసుకొని ఇందులోకి బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొరియాండర్, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ చెక్ చేసుకోండి. ఉప్పు అనిపిస్తే వాటర్ని మరిగించుకోండి. ఈ విధంగా మరుగుతున్న వాటర్లో మనం ముందే నానబెట్టుకున్న నార్మల్ రైస్ని వేసుకొని నార్మల్ రైస్ని కూడా 80% కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక గింజ తీసుకొని ఇలా నలిపితే చూడండి సగానికి విరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి. నేను ఇక్కడ చికెన్ పీసెస్ మాడకూడదని అడుగు బాగాన కొద్దిగా రైస్ తీసుకున్నానండి. ఈ విధంగా రైస్ తీసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని మిగతా రైస్ని కూడా ఈ విధంగా వేసుకొని దీని మీద పుదీనా, కొరియాండర్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ వాడలేదండి. కొద్దిగా నెయ్యిలో కొద్దిగా పసుపు వేసుకొని వేడి చేసుకొని ఇలా వేసుకుంటున్నానండి. మంచి కలర్ రావాలనుకుంటే ఈ విధంగా చేయండి. ఫుడ్ కలర్ అయితే అస్సలు వాడకండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కొద్దిగా మైదా పిండిని కలుపుకొని ఇలా రౌండ్గా క్లోజ్ చేసుకొని దీని మీద మూత పెట్టి గట్టిగా ప్రెస్ చేసి అలాగే ఒక బరువైన గిన్నెను తీసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 20 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకొని 10 మినిట్స్ అలాగే వదిలేయండి. టోటల్గా 35 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చక్కగా కుక్ అయింది కదా, పొడిగా అద్దిరిపోతుందండి. అడుగు బాగాన కూడా అంటుకోకుండా సూపర్గా కుదురుతుంది. సేమ్ మనం పెళ్ళిళ్ళలో తినే బిర్యానీ ఫ్లేవరే వస్తుందండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. పిల్లలకు అయినా ఇంటికి వచ్చిన రిలేటివ్స్కి అయినా ఇలా చేసి పెట్టండి. బయట ఫుడ్ తింటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. దయచేసి పిల్లలకు కూడా
ఇంట్లోనే ఇలా చేసి పెట్టి తినండి. బయట ఫుడ్ మొత్తానికే అవాయిడ్ చేయండి. చూడండి ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. బాస్మతి రైస్తో పని లేకుండా నార్మల్ రైస్తోనే అద్దిరిపోయే టేస్ట్తో మనం ఇలా బిర్యానీ చేసుకుంటేనైతే పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టపడతారండి. చూడండి మనం ఫుడ్ కలర్ వేసుకోకుండా కానీ నెయ్యిలో పసుపు వేసుకొని వేడి చేసుకుని వేసుకుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఏం చక్కగా ఇంట్లోనే ఇలా బిర్యానీ చేసుకొని మీరు మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి, హెల్త్ని కాపాడుకోండి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ చూస్తారు కదండి, ఇప్పుడు బాస్మతి రైస్తో అదిరిపోయే చికెన్ బిర్యానీ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఇందులో ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి. ఇప్పుడు ఇందులో శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ 1/2 kg వరకు ఇక్కడ నేను చికెన్ తీసుకొని ఈ సైజులో మీడియం సైజులో పీసెస్ కట్ చేయించానండి. మీరు కావాలనుకుంటే పెద్ద సైజులో కూడా కట్ చేయించవచ్చు. ఇందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 లెమన్ జ్యూస్ని వేసుకొని మంచిగా కలిసేలాగా చక్కగా కిందికి మీదికి చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మనం పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ కుక్కర్ తీసుకొని ఇందులో 1/2 కప్పు వరకు నెయ్యిని మాత్రమే వేసుకోవాలి. నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా కాజు కిస్మిస్ తీసుకొని మంచిగా ఎర్ర కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఎర్ర కలర్కి వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని చక్కగా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ కలర్కి రావాలండి, మరీ మాడిపోకూడదు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులో నుండి ఒక హాఫ్ పక్కకు తీసుకుంటున్నానండి. ఎందుకో ముందు వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి హాఫ్ తీసుకొని ఇందులోనే ఒక టమాటాను చిన్న కట్ చేసుకొని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పెరుగును వేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్ మీదకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మీదకి తేలాక మంచిగా కలుపుకొని ఈ విధంగా కలిపాక ఇందులో మనం ముందుగా కలుపుకొని పక్కకు తీసుకున్న చికెన్ని వేసుకొని అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. ఈ విధంగా కలిపాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని గరిట పట్టు అటు ఇటు తిప్పుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులో చిన్న కట్ చేసుకున్న గుప్పెడు పుదీనా, గుప్పెడు కొరియాండర్ వేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చిలను కూడా ఇలాగే వేసుకొని మరోసారి గరిట పట్టుకొని అటు ఇటు చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మెంతిని తీసుకొని కర్ర నలిపి ఇందులో వేసుకొని గరిట పట్టుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై గిన్నెలో 1 లీటర్ వరకు నీళ్ళను తీసుకొని సాజీరా, 2 ఇలాచీలు, ఇందులోనే లవంగాలు, 1 జాజి పువ్వు, 1 నల్ల యాలక్కాయ, స్టార్ ఫ్లవర్, ఇందులోనే 1 దాల్చిన చెక్క, ఇందులోనే 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బగ మరిగేలాగా మరిగించుకోవాలి. చూడండి ఈ విధంగా మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాస్మతి రైస్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని 80% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి 80% కుక్ అయిందా లేదా చూద్దాం. ఇలా గరిటలోకి కొద్దిగా రైస్ని తీసుకొని ఒక దాన తీసుకొని ఇలా చించుకున్నామంటే పలుకులుగా ఉంటుంది. ఈ స్టేజిలో స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్లో నుంచి హాఫ్ చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం కుక్ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న కట్ చేసుకున్న పుదీనా, చిన్న కట్ చేసుకున్న కొరియాండర్, అలాగే ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న ఆనియన్స్, అలాగే కాజు
అండ్ కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం సగం తీసుకున్నాం కదండి చికెన్ని, ఆ మిశ్రమాన్ని ఇలా రైస్ మీదకి వేసుకొని మరో స్టెప్పు ఇలా రైస్ని వేసుకోవాలి. సేమ్ ఇలాగే చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ అండ్ పుదీనా కూడా వేసుకొని మళ్ళీ ఆనియన్స్, మళ్ళీ కిస్మిస్, కాజు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఒక హాఫ్ లెమన్ని తీసుకొని ఇలా చిల్లున్న గరిటలోకి జ్యూస్ని వేసుకున్నామంటే ఇందులో గింజలు పడకుండా ఉంటాయండి. గింజలు పడ్డాయంటే చేదు వస్తుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మూత పెట్టి దీని మీద ఉన్న విజిల్ని తీసేయాలి. మనకు విజిల్తో పని లేదండి, ఓన్లీ దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైకి తీసుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే దమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వావ్, పర్ఫెక్ట్ కుదిరిందండి. చూడండి, అడుగు బాగాన కూడా ఎక్కడ అడుగు అంటుకోకుండా పొడి పొడిగా సూపర్గా వచ్చింది. ఇలా ఒక సైడ్ నుండి నెమ్మదిగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్నాక చిన్న కట్ చేసుకున్న కొరియాండర్, ఫ్రైడ్ ఆనియన్స్, ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న కాజు కిస్మిస్ వేసుకొని గార్నిష్ చేసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో మలబార్ చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదండి 2 రకాల చికెన్ బిర్యానీలు. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బై బాయ్.